హలో అండి, టేస్టీగా ఉంటే లేయర్ ఆనియన్ పరాటా ఎలా చేయాలో చూసేద్దామా. దానికోసం కావాల్సినంత గోధుమ పిండి తీసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలు అయితే కలుపుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పరాటా స్టఫింగ్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ అయితే పెట్టుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో ఉంచుకుని ఆయిల్ అనేది 3 స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా నువ్వులను వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల పరాటా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఒక 10 సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్ లో ఒక 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఈ ఆనియన్ అనేది పింక్ కలర్ లోకి చేంజ్ అయిన తర్వాత టేస్ట్ కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకుని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ ని సిమ్ లోకి టర్న్ చేసుకుని చిటికెడు పసుపు, టేస్ట్ కి తగినంత కారాన్ని వేసుకోవాలి. అలానే హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వీటితో పాటుగా 2 స్పూన్స్ వరకు శనగపిండిని కూడా దీంట్లోకి వేసుకోవాలి. ఈ పరాటాకి మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండినండి, అది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. శనగపిండి వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అలాగే కస్తూరి మేతిని కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న చపాతీ పిండి ఏదైతే ఉందో దాన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి. మనం దీన్ని చపాతీలా అయితే చేసుకోవాలి. ఇలా రెండింటిని చపాతీలా చేసుకున్న తర్వాత ఒకటి పక్కన పెట్టుకుని మరొక దాని మీద కొద్దిగా నెయ్యిని అయితే వేసుకోవాలి. ఈ నెయ్యి చపాతీ అంతా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద చల్లారి పెట్టుకున్న స్టఫింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకుని చపాతీ మొత్తం పరుచుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా పరుచుకున్న తర్వాత దీని మీద వేరొక చపాతీని అయితే వేసుకుని మొత్తం కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత మనకి ఏ సైజ్ అయితే కావాల్సి ఉంటుందో ఆ సైజులో అయితే మనం వీటిని కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్ స్టఫింగ్ పెట్టిన పరాటా వల్ల మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుందండి. ఎందుకంటే కర్రీ ప్రిపేర్ చేయక్కర్లేదు. 2 చపాతీలు చేస్తే 4 చపాతీలు అనేవి వచ్చేస్తాయి కదా. చూసారు కదండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత రోల్ అయితే చేసుకోవాలి. ఇలా అన్నింటినీ రోల్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒకటి తీసుకుని దీని మీద కొద్దిగా నల్ల జీలకర్ర అయితే వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి. హెల్త్ కి చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో నేను కొద్దిగా వేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని చల్లుకుని మళ్ళీ చపాతీలా అయితే చేసుకోవాలి. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఇది హీట్ అయిన తర్వాత చేసి పెట్టుకున్న పరాటా ఏదైతే ఉందో దాన్ని వేసుకుని కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుని 2 సైడ్స్ మనం కాల్చుకోవాల్సి ఉంటుంది. ఇంతేనండి, చేసుకుని పెట్టుకున్న అన్ని పరాటాలని ఇలా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే లేయర్ ఆనియన్ పరాటా అయితే రెడీ అయిపోయింది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.